Hello students, this is Haris Khan from Khan Coaching Center Puduttur. Already మనం యూట్యూబ్ ఛానల్లో వేసామండి. ఓకే, టోటల్ వీడియో ఆఫ్ దిస్ క్వశ్చన్ షార్ట్ ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఇక్కడ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో క్లాస్ 10 5.1 ఓకేనా, ఫర్ సిబిఎస్సి అండ్ స్టేట్ వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది ఇది. చూడండి ఇక్కడ, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సిచ్యువేషన్స్ ద లిస్ట్ ఆఫ్ ది నంబర్స్ ఇన్వాల్వ్ మేక్ అన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అండ్ వై. ఓకే, నంబర్స్ ఏదైతే ఇన్వాల్వ్ అయినాయో, నంబర్స్ ఏదైతే ఉన్నాయో అది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉందా లేదా అని చెక్ చేయాలా. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉందా అని ఎట్లా తెలుస్తుందండి? బికాస్ ఆఫ్ కామన్ డిఫరెన్స్. కామన్ డిఫరెన్స్ సేమ్ ఉంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉండేట్టు, కామన్ డిఫరెన్స్ సేమ్ లేకుంటే అది ఏపీ కాదని. ఓకేనా, అది ప్రూవ్ చేయాలా. ఇక్కడ చూడండి క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, ద అమౌంట్ ఆఫ్ ఎయిర్ ప్రెజెంట్ ఇన్ ద సిలిండర్. ఒక సిలిండర్లో ఎయిర్ ఉందండి, ఫుల్ ఎయిర్ ఉంది, దాంట్లో నుంచి వ్యాక్యూమ్ పంప్ యూజ్ చేసి 1/4 పార్ట్ తీసేయాలా. క్లియరా? ఓకే, ఇక్కడ చూడండి, టోటల్ మనం లెట్ 64 లీటర్స్ అనుకున్నాం. 1/4 పార్ట్ తీస్తే 16 లీటర్స్ బయటికి వచ్చేసినట్టు. ఎంత మిగులుతుంది దాంట్లో? 64 - 16 చేస్తే ఓకే 48 లీటర్స్ మిగులుతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు 48 లీటర్స్ వచ్చాయి, 48 లీటర్స్ ఉన్నాయి సిలిండర్లో. మళ్ళీ 1/4 పార్ట్ తీసేస్తే 48 మైనస్ ఓకేనా 1/4 పార్ట్ అంటే ఎంత? ఓకే 48 1/4 × 48 ఓకే 12 టైమ్స్ 12 లీటర్స్ బయటికి వస్తాయి. ఓకే 12 లీటర్స్ బయటికి వచ్చాయి. అదేవిధంగా ఇప్పుడు 48లో నుంచి 12 తీస్తే 36, మళ్ళీ 36 మిగిలినాయి. అర్థమవుతుందా? మళ్ళీ 1/4 పార్ట్ తీయాలా, అంటే 1/4 36/4 చేస్తే మనకి ఎంత వస్తుందండి? 36/4 చేస్తే 9 వస్తుంది. 9 4 జా 36 కాబట్టి ఓకే 36లో నుంచి 9 పోతే 27 లీటర్స్ మిగిలినట్టు. అర్థమవుతుందా? చూడండి, లెట్ ద వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ 64 తీసుకున్నాం మనం. ఎయిర్ రిమూవ్డ్ 1/4 ఆఫ్ ఇదైందండి. ఇక్కడ చూడండి, మళ్ళీ A2 అంటాం దీనికి 48 లీటర్స్కి, మళ్ళీ ఓకే 12 లీటర్స్, మళ్ళీ 36 లీటర్స్ అయింది. ఎయిర్ రిమూవింగ్ అంతా టోటల్కి ఓకే వచ్చేసాయి. సబ్స్టిట్యూట్ చేయాలా, 64 48 36 27 ఓకేనా. డి కామన్ డిఫరెన్స్ చేస్తే A2 - A ఓకే A3 - A2 చేస్తే కామన్ డిఫరెన్స్ సేమ్ వస్తే అది ఏపీ, లేకపోతే అది ఏపీ కాదు. క్లియరా? థ్యాంక్ యూ.